దొంగోడు ఆలోచన ఎలా ఉంటుందంటే దొంగతనానికి ఏ సందర్భం అనువుగా ఉంటుంది అనేది ప్రతి దాన్ని వాడుకుంటారు. అలాగే ఒక దొంగ ఒక పెళ్లి కార్డుని తన దొంగతనానికి కారణంగా చూసుకున్నాడు. ఎలాగా అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాడట ఒక మహిళది. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఒక పెళ్లి కార్డు ఉంది. అయితే ఆ పెళ్లి కార్డులో పెళ్లి కూతురు ఇంటి అడ్రస్ చాలా క్లియర్గా ఉంది. ఆ పెళ్లి కూడా ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. దాంతో ఈ అబ్బాయి వేసిన స్కెచ్ ఏంటంటే ఈ దొంగోడు మొత్తం అందరూ ఎలాగో అక్కడే ఉంటారు ఫంక్షన్ హాల్లో, ఇల్లు ఖాళీగా ఉంటుంది, మహా అయితే ఎవరో ఒక ముసలోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఒక వాచ్మెన్ ఎవరో ఉంటారు అని చెప్పి నీట్గా ఇంటి అడ్రస్కి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే ఒక వృద్ధురాలు ఉందట, ఆమె మీద దాడి చేసి ఇంట్లో ఉన్నాయన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎక్కడ జరిగిందంటే ఇది బంధువులను కలిసేందుకు కేరళకి వెళ్ళిన ఓ దొంగను అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుక అనుకోని అవకాశంగా మారింది అతనికి. 2 నెలల దర్యాప్తు అనంతరం గుజరాత్కు చెందిన నిందితుడు బక్షు అలీ అంటే ఈ పేరు కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నూరు జిల్లా పెరింగోంలోని సిఆర్పిఎఫ్ శిక్షణా కేంద్రంలో బంధువును కలుసుకున్న అలీ ఆ సమీపంలో ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు చొరబడి ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్ అపహరించాడు. అందులో కనిపించిన ఆ పెళ్లి ఆహ్వాన పత్రికలో వధువు ఇంటి చిరునామా ఉంది. నేరుగా ఆ ఇంటికి చేరుకున్న అలీకి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు కనిపించింది. కత్తితో ఆమెను బెదిరించి నగలు డబ్బు తీసుకొని పరారయ్యాడు. సిఆర్పిఎఫ్ క్యాంపు నుంచి నేరస్థలం వరకు నిందితుడు ప్రయాణించిన మార్గంలో దాదాపుగా 500 పైగా సీసీ కెమెరాలు ఉన్నాయట. వాటన్నిటిని పూర్తిగా పరీక్షించారు పోలీసులు. మొత్తానికి గుజరాత్లో అతను గుజరాత్ వైపు వెళ్ళాడు అని చెప్పి పోలీసులు చూసి అతన్నైతే పట్టుకున్నారు. పట్టుకుంటే మొత్తం ఇదంతా చెప్పాడు, ఏం చేసాం ఎలా అంటే. దొంగలు ఎలా ఉంటారో ఇదంతా ఎందుకు చెప్పారంటే మనం అంత అప్రమత్తంగా ఉండాలి. మన బ్యాగ్లో ఏ ఉన్నా సరే వాటి ఆధారంగా వేరే వేరే దొంగతనాలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. దొంగల స్కెచ్ అలా ఉంటుంది.